సముద్రాలు పొంగి అగ్నిపర్వతాలు బద్దలయ్యే రోజు ఎంతో దగ్గరలోనే ఉంది. ఇప్పుడు సస్యశ్యామలంగా ఉన్న ప్రదేశాలు జలమయమవుతాయి. జీవంతో తొణికిసలాడే నగరాలు శిథిలమై శ్మశానాలుగా మారుతాయి. ఇది ఆ త్రికాలజ్ఞానుల భవిష్యత్వాణి. సూక్ష్మ మండలాల్లో నిక్షిప్తమై ఉన్న త్రికాలజ్ఞ సూచికల్లో కూడా ఈ మహాప్రళయం గురించిన ప్రస్తావన ఉంది. ఇది అనివార్యం. అయితే మహాప్రళయ బీభత్సం నుంచి తప్పించుకోగలిగిన వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించి వారి సేద తీర్చడానికి, ప్రపంచ పునర్నిర్మాణం చేయటానికి అంగబలం, బుద్ధిబలం, ఆత్మబలం అందివ్వగల స్వచ్ఛంద సేవకులు కావాలి. అంతేకాదు, రానున్న ఆపత్ సమయంలో అమాయకుల్ని వంచించి దారి తప్పించి తమ బానిసలుగా చేసుకునేందుకు బీష్తీ నాయక్ లాంటి దుష్టులు, నీచులు ఎందరో పుట్టుంటారు. ఒక బీష్తీ నాయక్నే సంహరించావు నువ్వు. అలాంటి దుర్మార్గులు ఇంకెందరో ఉంటారు. ఈ మహాకార్యాన్ని నిర్వర్తించడానికి నీ అవసరం ఉంది. నువ్వొక్కడివే కాదు, ఇంకెందరో ఇందులో ఉన్నారు. అజ్ఞాతంగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్ర స్వామి, నాస్ట్రాడామస్ సూచించిన మహాప్రళయాన్ని తట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు, అంకిత శరీరంలోకి నేను ప్రవేశించినట్లు సూక్ష్మ మండలాల్లో విహరించే పరిపక్వమైన ఆత్మలెన్నో ఈ భూమిపైకి దిగివస్తున్నాయి. వీరి ధ్యేయం కూడా అదే. వాళ్ళందరితోనూ నువ్వు చెయ్యి కలపాలి. నువ్వు అనిలా జీవన నేస్తాలుగా, ప్రాణమిత్రులుగా మీ జీవితాశయాన్ని గుర్తించాలి. మీ ఇద్దరికీ ఇలాంటి ఉజ్వల భవిష్యత్తు ఉంది కాబట్టే అనిలని మానవకన్యగా రూపొందించడానికి సాయపడ్డారు సూక్ష్మమండలాధీశులు. మీలాంటి ఉదాత్తమైన ఆలోచనలుండి అన్ని విధాలా సహకరించేవాళ్లు ఎక్కడున్నా వాళ్ళని గుర్తించి వాళ్లతో చేతులు కలపండి. అంకిత, మీ మహత్కార్యంలో పాలు పంచుకునే అదృష్టం నాకుంటుందా? రండి. బబులు, 12 దాటింది. సుమిత్ర వాళ్ళు ఎంతవరకు ఫోన్ చేయలేదంటే బహుశా చెప్పేంతటి డెవలప్మెంట్స్ ఏం లేకపోవచ్చు. స్నిగ్ధ, నువ్వు కూడా ఎందుకు మేలుకుని కూర్చోవటం? వెళ్ళి పడుకో. హలో, అవునా? ఇప్పుడు మీరంతా ఎక్కడున్నారు? బెంగళూరు రోడ్డా? ఓకే, అర్థమైంది. మీరు అక్కడే ఉండండి. నేను డాడీ మరో గంటలో అక్కడ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ సయ్యద్ని ఇరిటేట్ చేయొద్దు. వన్ మోర్ థింగ్, మీరు కుట్టి కంటపడద్దు. ఈజ్ అ డేంజరస్ మ్యాన్. ఓకే డాడీ? హలో, డీజీపీ గారా? నమస్తే అండి, నేను పవన్ మాట్లాడుతున్నా. ఇక్కడ క్రైసిస్ డెవలప్ అయింది.
కరకింకర మహానాయక మూర్ధాభిషిక్త విష్ణి నాయక్, నువ్వు విధించిన 4 రోజుల గడువు ఈ పూటతో పూర్తయింది. నీ ప్రథమ సేవకుడైన ఈ మిహిర్ కుట్టీకి ఎంతో రహస్యంగా నువ్విచ్చిన ఆదేశాలు శత్రువుల కన్నుగప్పి నిర్విఘ్నంగా పూర్తయ్యాయి మహానాయక. ఇలాంటి విపత్తు సంభవించవచ్చని నీ అమోఘమైన మేధస్సుకి ఎప్పుడో స్ఫురించి ఉండాలి. అందుకే అలాంటి ఆదేశాలు ఇచ్చావు. జోహార్లు విష్ణి నాయక, జోహార్. కరకింకర ఆలయంలోంచి సజీవంగా బయటపడిన కొద్దిమంది విశ్వాసపాత్రులు నీ ఆజ్ఞ మేరకు గత 4 రోజులుగా శత్రువులు నీకేర్పాటు చేసిన సమాధిని కనిపెట్టుకునే ఉన్నారు. సమాధిలోని నీ భౌతిక కాయం కృషించిపోకుండా మంత్రించిన రసాయనాలను యుక్తిగా అందులో ప్రవేశపెడుతూనే ఉన్నాను. నువ్వు సూచించిన ముహూర్తానికే నా వంతు పని పూర్తయింది. విష్ణి నాయక్, ఇక నీదే ఆలస్యం. నీ అఘోర శక్తి చూపించు. యావత్ మాంత్రిక ప్రపంచం దిగ్భ్రాంతి చెందేట్టు నీ అద్భుత మంత్రజాలం ప్రదర్శించు. పరిభ్రమిస్తున్న నీ 6 కోశాలతో మళ్ళీ భౌతిక కాయంలోకి ప్రవేశించి ప్రళయాలను సృష్టించే కరకింకర శక్తి నీకుంది. ఛత్ర ఛాత్ర, కుంభీనస, కపాల స్ఫోట, కరవక్షక, ఘ్రాఘర, అహమ్మారి, కరకింకర. విష్ణి నాయక్, లే లే, ఊపిరి పీల్చు, లే. పవన్, అతని మేల్కుటి, కానీ భీష్మి నాయక్. హ్యాండ్స్ అప్. చేతులు పైకెత్తి నెమ్మదిగా ముందుకు నడిచిరా. కమాన్ మూవ్. నిన్నే. కుట్టి, పిచ్చిగా ప్రవర్తించుకో. దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్. కత్తి పడే, కత్తి పడే. వేర్కుట్టి హీస్ డెడ్. మిగతా కరకింకర భక్తులాగే ఇతను కూడా. ఇతనే నా భీష్మి నాయక్ కుడిభుజం మిహిర్ కుట్టి. ఎస్ సార్. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఊహించాను. ఎనీవే, బాడీని ముందు ఎటాప్సీకి పంపించండి. జన్మదాత, ఇప్పుడు నా గడ్డేమిటి జన్మదాత, ఇప్పుడు నా గడ్డేమిటి జన్మదాత. కమన్ లిఫ్ట్ ది బాడీ. జన్మదాత.
సార్ మరి ఈ డెడ్ బాడీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఇలా మెహర్ కుట్టి తన నాయకుడి మృతదేహం ఎక్స్యూమ్ చేసి ఇక్కడికి తెస్తాడని ఊహించలేదు మనం. ద ప్రాబ్లమ్ ఈస్, ఇప్పుడు నేను ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలంటే ఈ డెడ్ బాడీని మార్చురీలో పెట్టించి హోమ్ డిపార్ట్మెంట్కి తెలియచేయాలి. కానీ అలా చేస్తే ఈ విషయం పత్రికలకు ఎక్కుతుంది. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. జనానికి ఈ విషయం తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది. సార్, దీనికి పొలిటికల్ కలర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ భీష్తు నాయక్ అసలు స్వరూపం మనకే తెలుసు. బట్ కామన్ పీపుల్కి అతను ఒక ప్రజానాయకుడని, దేశ సేవకుడని తెలుసు. సో న్యాచురలీ దెల్ బి సమ్ కాంట్రవర్సీస్. ఈ వార్త బయటికి రాకుండా ఉండటం మంచిదని నా ఉద్దేశం. ఈ డెడ్ బాడీని ఇక్కడే దహనం చేసేస్తే. మిస్టర్ ఆదినారాయణ, ఎస్ సార్. విద్యాధర్ గారు చెప్పింది విన్నారుగా సార్. మీరేమంటారు? నేను విద్యాధర్ గారితో ఏకీపిస్తున్నాను సార్. మీరు పర్మిషన్ ఇస్తే క్రిమేషన్కి ఏర్పాటు చేయిస్తాను. ఇది రిమోట్ ఏరియా కాబట్టి ఎవరికి తెలిసే అవకాశం కూడా ఉండదు. ఐఎమ్ నాట్ రియల్లీ షూర్. జర్నలిస్టుల గురించి చెప్పటానికి లేదు. ఎలా తెలుసుకుంటారో ఏమో కానీ ప్రతి చోట మనకంటే ముందే వచ్చి ఉంటారు. అదిగో లీడింగ్ జర్నలిస్ట్ వివేక్ గారు రానే వచ్చారు. నేను ఇక్కడికి న్యూస్ సేకరించడానికి రాలేదు. పవన్ గారు ఫోన్ చేసి చెప్తే వాళ్ళని ఫాలో అయ్యి వచ్చాను. కానీ సార్, మీరు రిపోర్టర్స్ గురించి, మీడియా గురించి ఏమీ కంగారు పెట్టుకోవద్దు. ఈ విషయం ఎక్కడా రిపోర్ట్ కాకుండా చూసే బాధ్యత నాది. వార్తాపత్రికలు యాంత్రికంగా వార్తలు అందించే సాధనాలు కావు. ప్రజల పట్ల, సమాజం పట్ల కూడా వాటికి బాధ్యత ఉంటుంది. ఇలాంటి వార్త తెలియడం వల్ల ప్రజల్లో భయభ్రాంతులు వ్యాపిస్తాయంటే దాన్ని హషప్ చేయడం జర్నలిస్ట్ డ్యూటీ అవుతుంది. ఓకే మిస్టర్ ఆదినారాయణ సార్, మేక్ నెసరీ అరేంజ్మెంట్స్. ఎస్ సార్. పవన్ గారు సార్, మీరు ఫోన్ చేసి చెప్తే బిఎన్ మహాజన్ డెడ్ బాడీ దగ్గర చాలా మంది భక్తులు కూడా ఉంటారనుకున్నాను. బట్ ఆ స్కౌండ్రల్ మెహర్ కుట్టి ఒక్కడే ఉన్నాడు. ఐ థింక్ అడవుల్లో ఒకటి అరా భక్తులు ఎవరో ఉండే ఉంటారు. అవును, ఈ న్యూస్ మీకెవరు చెప్పారు? మా అబ్బాయి అనిరుద్ధికి, నా ఫ్రెండ్ విద్యాధర్ గారు అమ్మాయి అనిల్కి క్లోజ్ ఫ్రెండ్స్. ఆహా. సురేష్, ఇలా రండి. ఈ సురేష్, లావణ్య, హలో సార్. మార్గరెట్. హలో. హలో. అవును, మిగతా వాళ్ళేరి ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు అంకుల్. ఆంటీ వాళ్ళతో మాట్లాడుతున్నట్టున్నారు. ఐ సీ. సార్, నిజంగా వీళ్ళు రిమార్కబుల్ గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్. ఐ సీ. ఇన్వెస్టిగేషన్లో నాకు చాలా సహాయపడ్డారు. డీజీపీ గారు, ఇక నేను బయలుదేరుతాను. ఓకే. అనిరుద్, రా, లెట్స్ గో. నువ్వు పద పవన్, నేను అనిరుద్ వేరే కారులో వస్తాం. పవన్ గారు వెళ్దాం పదం. మవకీల్, నా మాట శ్రద్ధగా విను. మహామాంత్రికుడు భీష్తి నాయక్ నిన్ను అగ్నిజ్వాలలోంచి ఉద్భవింపజేశాడు. నీ శక్తియుక్తులన్నీ నిజానికి అతనివే. కానీ ఇప్పుడు అతడే చితిమంటల్లో బూడిదైపోతున్నాడు. నీకంటూ విడిగా ఎటువంటి వ్యక్తిత్వం లేదు. నువ్వు ఒక ఆర్టిఫిషియల్ ఎలిమెంటల్వి. నీ మనుగడ కృత్రిమమైనది. ఈ యువకుడి శరీరంలో కొనసాగాలనుకుంటున్న నీ కోరికకు అర్థం లేదు. జన్మదాత లేని నీ పరిస్థితి దుర్భరమైనది. నేను చెప్పింది అర్థమైందా మవకీల్? అర్థమైంది, అర్థమైంది. కానీ నన్నేం చేయమంటావు? నన్నేం చేయమంటావు?
మేమంతా నీకు సహాయపడటానికే వచ్చాం ఇక్కడికి. ఇలా రా. కళ్ళు మూసుకుని అలా కూర్చో. జన్మదాత దగ్గరికి వెళ్ళాలని ఒక్కసారి బలంగా కోరుకో. నువ్వు ఆశ్రయించిన ఈ యువకుడి శరీరం వదిలేయాలని నిర్ణయించుకో. మా అందరి నిర్వికల్ప ఆత్మశక్తి నీకు చేయూతనిస్తుంది. సయ్యద్, లే సయ్యద్. ఆర్ యు ఓకే? అనిరుద్, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు నాలో ఏదో ఈవిల్ ఫోర్స్ మసులుతుందని అర్థమవుతున్నా నేనేం చేయలేకపోయాను. సురేష్, అనిరుద్ క్షుద్ర శక్తులపై ఆధిపత్యాన్ని సాధించి సామాజిక రాజకీయ రంగాలపై తన ఆధిక్యతను ప్రతిష్ఠించాలని కలలుగన్న ఒక జీవితం కనుమరుగయ్యింది. సృష్టి ఆదిగా జరుగుతున్న పోరాటంలో సత్యానిదే అంతిమ విజయమని నిరూపణ జరిగింది. అవును, ప్రస్తుతానికి ముప్పు తప్పింది. కానీ కాలచక్ర పరిభ్రమణంలో ముందేం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? ఏమో. అయితే భవిష్యవాణిని మనం విన్నా వినకపోయినా కష్టకాలంలో ఆదుకొని ఆసరా ఇచ్చే సన్నిహితులు స్నేహజీవులు ఉన్నంతవరకు ఈ లోకంలో మానవ మనుగడికి ఏ అడ్డంకులు ఉండవు. ఆ తర్వాత మనిషి సంకల్పానికి ఏ అవరోధాలు కలగవు.